చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు రూరల్ మండలంలో ఉన్న పెంగరగుంట గ్రామ పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో గత నెల రోజులుగా తాగడానికి నీళ్లు లేకుండా గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి ఏర్పాటు చేసిన 2 బోర్లు ఉన్నా కూడా గ్రామ ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి స్థానిక అధికారులు కానీ సర్పంచ్ కానీ నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ తమకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు మీడియా సమక్షంలో తెలిపారు. 20 రోజులుగా గ్రామానికి నీటి సమస్య ఉందని స్థానిక సచివాలయ సిబ్బంది కూడా గ్రహించకపోవడం వారి పనితీరును గుర్తు చేస్తుంది. ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సర్పంచ్ కూడా ఇలా గ్రామ సమస్యను పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే వారి నాయకత్వ లక్షణాలు కూడా తెలుస్తుందని అన్నారు. ఎవరు కానీ పట్టించుకుంటా ఉండదు. పాపం నీళ్లు లేకుండా చాలా అవసరంగా ఉంది సార్. మా బాధ పోయే బాయిలతో పోతే వాళ్ళు తిడతా ఉండరు. మాకు వచ్చేది చాలా శాతం నీళ్ళు వస్తానాయమ్మా, ఏందమ్మా మీరు బిందులు ఎత్తుకొచ్చి గుడ్లు ఉతుకును ఆవులకి ఆవిటికి వీటికి పట్టుకుపోతా అంటే ఇట్లుంది. మేము నీళ్లు ఏడ తాగేది? ఇట్లా పసిపెట్లంతా పెట్టుకొని ఉన్నాము, ఆవులు ఉన్నాయి. మేము ఆ పరిస్థితి ఏం చేసేది? ఎవరు పట్టించుకుంటా ఉండలేదు సార్. మాకు నీళ్ళే వదులుతా ఉండలేదు. బోరు మొన్న వచ్చిలే పేపర్లు వచ్చినారు, న్యూస్ వాళ్ళు వచ్చిపోయి ఆ రోజు వాళ్ళు వచ్చిపోయిన రోజు సాయంత్రం వదిలి నీళ్ళు ఆ వచ్చిన నుంచి నీళ్ళే మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రి విలేకరులు వచ్చిపోయినప్పుడు మేము చెప్పినప్పుడు సాయంత్రం వదిలి నీళ్ళు అమ్మొచ్చిన నుంచి నీళ్ళే రాలేదు సార్. సాయంత్రం వదిలినారమ్మా? వదిలినారు సార్. పూర్తిగా నీళ్ళంతా వచ్చిన ఏదో సాలుకుండా వచ్చిండాయి. ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు. మొత్తం ఎన్ని ఉన్నాయి బోర్లు మీకు? 2 బోర్లు ఉన్నాయి సార్. ఏం ప్రాబ్లం చెప్పినారు? ఎందుకు రాలేదు నీళ్ళు మీకు? మోటార్ రిపేర్ అయిపోయింది అని చెప్పినారు. సరే వాళ్ళు వచ్చినారు, మేము మాట్లాడినా మా సాయంత్రం నీళ్ళు వదిలిరే మళ్ళీ అమర్చినట్టు నుంచి నీళ్ళు రాలేదు సార్. అంటే అప్పుడు మోటార్ బాగా రెడీ చేసినారా? అదేమో తెలియదు సార్. వచ్చింది మీరు పోయేసి మోటార్ దగ్గర చూసేది కానీ ఏమైనా చేసినారా? లేదు సార్, మేము ఎవరు పోలేదు సార్. పోలేదు. సార్ మళ్ళీ సచివాలయ సిబ్బందికి చెప్పేది కానీ ఈ విధంగా ఏమైనా చూసేది? రెడీ చేశారు. సాయంత్రం నీళ్ళు వచ్చినాయని తెలిసింది కానీ ఇంక వస్తాయిలే కన్ను అయిపోతుంది అనేసి మేము ఉండిపోతాం. వచ్చినాడు మళ్ళీ నీళ్ళు రాలేదంటే మోటార్ కలిపి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా ఇక్కడ? ఉంటాయి సార్, 70-80 ఇళ్ళు ఉన్నాయి సార్. 70-80 ఇళ్ళు ఉన్నాయి. మీకు 4 రోజుల సమస్య ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకోలేదు సార్. ఓట్లకు మాత్రం ఓట్లు అయ్యండా ఇంటింటికి కొలాయిలు వేస్తాము అండి, ఇండ్లు ఇస్తాము సార్. ఇదే మాదిరి మాకు నీళ్ళు రాలేదంటే రేపు పొద్దు పోయకుండా నీళ్ళు రాలేదంటే ఎంపీటీసీ ఆఫీస్ దగ్గర పోయి మేము కూర్చొని మాకు నీళ్ళు ఇచ్చే వదిలే వరకు మేము వదిలేదు సార్. ధర్నా చేస్తాము. మేము యాటికి పోయినా సార్, యాటికి పోయాక సిద్ధమే సార్. మాకు చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. నీళ్ళు రాకుండా నీళ్ళు తాగేకే అవసరం లేదు, పసిపెట్టకే లేకుండా అవుతుంది, గొడ్డ కాదు ఉండే వాళ్ళకి లేదు. ఏం సార్ ఇది? మన నీళ్ళు లేదని అందరూ వచ్చాడు పట్టలు పట్టింటే మేము ఎంతమంది తీసుకుంటాం? 4 ఇంట్లో కట్టించుకుంటాం చేను కాడ ఉండే మోటార్ వైర్లు. ఎవరమ్మా? ఎవరు? మేము కనిపెట్టే చాలా రాత్రి అట్లా అయిపోయింది. ఎందుకు కట్ చేసినారమ్మా? ఎందుకు కట్ చేసినారు? ఏమేమో అర్థం కాలా. మా మోటార్ వైర్ అంతా పూసింది. అది మా 4 ఇంట్లో మా వాళ్ళే ఆ వాటర్ పట్టిన దానికి మాత్రమే. అది ఎవరు వీడియో వాళ్ళు పిలిపించి మాట్లాడి మాత్రం ప్రెస్ ఇచ్చిండారు, పేపర్లకు ఇచ్చిండారు అనేసి అది కడుపులో పెట్టుకొని కసి పెట్టుకొని వీళ్ళు వైర్లు కత్తిరించారు. ఊరు నీళ్ళు వచ్చా మోటార్లు కత్తిరించారంట. కాలిపోయింది అంటారు కానీ కత్తిరించుకొని కూర్చుంటారు. ఇది లేకుండా మాకు ఊరికి ఒక బోర్ కావాలా. బోరింగ్ వేస్తేనే కరెంట్ లేదనుకో అర్థమైనా కానీ ఒక ముసలి కూడా కానీ ఏమన్నా పోయించరనుకో బోరింగ్ ఉన్నాయి. 1-2 బోర్లు ఉన్నాయి, బోరింగ్లు ఉన్నాయి. రెడీ చేయలేదు. రెడీ చేయించినా సరే కొత్తగా బోరింగ్ వేయిస్తామన్నా సరే మాకు అదే కావాలి. ఊర్లో నీళ్లు కావాలని అందరూ మేము ఆడవాళ్ళు పడే బాధలకు మేము వచ్చి మాట్లాడిన దానికి మనసులో పెట్టుకొని కాలిపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు 10,000-15,000 లేకుండా ఇప్పుడు ఆ మోటార్ వాళ్ళు తెచ్చేదానికి కాదు. అట్లా అన్ని ఊర్లో అన్ని సౌకర్యాలు బాగుండాలి.